తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. మార్చి నెల ద్వాదశ రాశుల వారికి నవగ్రహాల సంచారాన్ని బట్టి ఎటువంటి ఫలితాలు వెలువడనున్నాయి, వాటికి ఎలాంటి పరిహారాలని పాటించుకోవాలి, ఈ అంశంపై మాట్లాడేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రో మరియు వాస్తు వేదిక్ నిపుణురాలు, దేవి ఉపాసకురాలు శ్రీమతి జయప్రద గారు. అమ్మ నమస్కారం. నమస్తే అమ్మ, శ్రీమాత్రే నమః. అమ్మ, ఈ మార్చి నెలలోని నవగ్రహాల సంచారం ఎలా ఉంది, ఎలాంటి ఫలితాలను ఇస్తున్నాయో కొంచెం వివరంగా ఈ ద్వాదశ రాశుల గురించి తెలుసుకోబోయే ముందుగా. సో మనకి ఈ మాసం అంతా ఏంటంటే మీనరాశిలోనే ఎక్కువ గ్రహాలు ఉండడం జరుగుతుంది. అంటే మాస ఫలితాలు ఎప్పుడు కూడా బుధుడు, రవి, శుక్రుడు మారుతూ ఉంటే వాటి యొక్క ఫలితాలు, శుభ ఫలితాలు, అశుభ ఫలితాలు రెండు మనం చవి చూస్తూ ఉంటాం ప్రతి మాసము. అయితే ఈ మాసంలోని మొత్తము మీనరాశిలోని రాహు ఆల్రెడీ ఎప్పటి నుంచో ఉన్నారు మనకి అక్కడ. అంటే దాంతోపాటు శుక్రుడు, బుధుడు అక్కడే ఉండడం. దీనివల్ల ఏంటంటే కాస్త మంచి ఫలితాలు, కొన్ని మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. రవి, శనిలు కలిసి ఉన్నారు ఈ మాసంలో కుంభరాశిలో. మార్చి 13 తర్వాత రవి మారినప్పటికీ కూడా అక్కడ మళ్ళీ అక్కడ ఉన్న గ్రహాలన్నీ కూడా ఏంటంటే రాహుతోటి, మళ్ళీ శుక్రుడితోటి, బుధుడితోటి కలిసి ఉన్నారు. మార్చి 13 నుంచి రవి మళ్ళీ మీనరాశిలో సంచరిస్తారు. దాంతో వాళ్ళతో కలిసి ఉన్నారు కనుక కాస్తంత మిశ్రమ ఫలితాలే అన్ని రాశుల వాళ్ళకి కనిపిస్తున్నాయి. అద్భుతమైన ఫలితాలు అని చెప్పడం కాదు, కానీ మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. కానీ జాగ్రత్తగా చేసుకుంటూ వెళ్తే చాలా మంచి యోగాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే మీనరాశిలో ఉండడం అనేది కొన్ని యోగాలే. శుభగ్రహాలు కదా, పూర్తి శుభగ్రహమైన శుక్రుడు మీనరాశిలో ఉండడం చాలా అదృష్టం, చాలా యోగం. అలాగే బుధుడు కూడా ఉండడం అనేది ఒక యోగం కొన్ని రాశుల వాళ్ళకి. అలాగే తర్వాత రాహుతో కలిసి ఉండడం అదొక యోగాలు. ఎందుకంటే ఖచ్చితంగా కొన్ని ధైర్యాలని, ధైర్య సాహసే అని చెప్పి సాహసాలు చేయడం కానీ, ఇవి చేయించడాల్లో అవసరం కానీ, ఒక నైట్ వాళ్ళని ఒక స్టార్ హీరోలు చేయడం కానీ, ఇవన్నీ అవకాశాలు కూడా ఇది కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇవన్నీ కూడా ఏంటంటే మనకి ఏ రాశి వాళ్ళకి యోగంగా ఉందని చూసుకోవాలి ఈ మాసంలో. తర్వాత కుజుడు వచ్చేసి మిథున రాశిలో ఉన్నాడు. తర్వాత గురువు వక్రించి వృషభ రాశిలో ఉన్నారు. కేతువు కన్యా రాశిలో ఉన్నారు. కుంభరాశిలో రవి, శనులు కలిసి ఉన్నారు. సో ఈ వీళ్ళందరూ ఉండడం వల్ల మార్చి నెలలో చాలా వరకు మిశ్రమ ఫలితాలు అన్ని రాశుల వాళ్ళకి ఉన్నాయి. అలాగే మనకి మార్చి నెలలో 29 షష్టగ్రహ కూటమి అని చెప్పి అది ఉన్నాడు. దానివల్ల కాస్తంత ప్రభావాలు కూడా కొన్ని రాశుల వాళ్ళకి పడుతున్నాయి. సో ఇవన్నీ మనం చూసుకుంటూ జాగ్రత్తగా వెళ్ళడమే. జ్యోతిష్యం అనేది ఏంటంటే ముందుగా చూసుకోవడం అనేది ఏంటంటే భయపడడానికి కాదు, ఒక అడ్వైజ్. అంటే మనకి ముందు అక్కడ మలుపు ఉంది, అక్కడ జాగ్రత్తగా స్లోగా వెళ్ళండి అని కార్కి ఏదైతే చెప్తుంటామో, ఆగండి, స్లోగా వెళ్ళండి, స్లో అని చెప్పేసి. అలాగా జ్యోతిష్యం తెలుసుకోవడం వల్ల ఏంటంటే ఏ విషయమైనా ఈ నెలలో ఇవి చేయొచ్చు, ఇవి చేయకూడదు, వీడి జోలికి వెళ్ళకుండా వీడి జోలికి వెళ్ళి పని చేసుకోవచ్చు అని తెలుసుకోవడమే. ఇది మనం తెలుసుకోవాల్సిన విషయం. అమ్మ, మరి వృషభ రాశి వారికి ఈ మార్చి నెల ఎలా ఉండబోతుంది? ఏదైతే మీనరాశిలోని 4 గ్రహాల కలయిక ఏర్పడుతుందో దీనివల్ల వీళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉంటుందా, లేకపోతే ప్లస్ పాయింట్లు ఏమైనా ఉంటాయా? తప్పకుండా వృషభ రాశి వాళ్ళకి ఈ మాసం చాలా బాగుంది నాన్న, చాలా బ్రహ్మాండంగా యోగిస్తుంది. ఎందుకంటే వీళ్ళకి దశమ స్థానంలో శని భగవానుడు, శనితో పాటు రవి కూడా కలిసి ఉండడం వల్ల మెయిన్ గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసే వాళ్ళందరికీ ఉద్యోగాలు రావడం, మంచి పదవుల్లో రావడం, పోస్టింగ్స్ పడడం వీళ్ళకి. అండ్ ఎప్పటి నుంచో విదేశాల్లో కష్టపడే వాళ్ళకు కూడా ఉద్యోగాలు రావడం బాగుంటుంది బ్రహ్మాండంగా. తర్వాత ఏంటి, ఆస్తులు, చిరాస్తులు, వీళ్ళ పేరున్న ఆస్తులు తిరిగి రావడం. వీళ్ళకి ఏమైనా ఆస్తి అంటూ ఉంటే అది వీళ్ళకి చేతికి రావడం. తర్వాత వీళ్ళు ఏదైనా సంపాదించుకునే డబ్బు ఏదైనా అంటే ఇబ్బందులు పడి ఏదైనా ట్రాన్సాక్షన్స్లో ప్రాబ్లం వచ్చి వీళ్ళు ఆ డబ్బులు రాకపోతే ఆ డబ్బులు రిలీజ్ అవ్వడం, ఇవన్నీ కూడా వృషభ రాశి వాళ్ళకి అనుకూలంగా ఉంది. ఎందుకంటే వృషభ రాశికి అధిపతి అయిన శుక్రుడు మీన రాశిలో ఉన్నాడు ఉచ్చస్థానంలో. అందువల్ల ఏంటంటే కావలసిన కోరిక ఏదైతే ఉన్నాయో అన్ని కోరికలు తీర్చే అవకాశం మాక్సిమం 99%. అంటే వాళ్ళ జన్మజాతకంలో ఎటువంటి యోగాలు ఉన్నాయో, ఏ స్థానంలో ఉన్నారో, తర్వాత ఏ దశ నడుస్తుందో అది చూసుకోవాలి వాళ్ళు. కానీ గోచార రీత్యా అయితే వాళ్ళకి అన్ని యోగాలు వస్తాయి. అంటే గృహానికి సంబంధించిన అలంకరణలు, వస్తువులతో సహా ఇంట్లో చిన్న చిన్న వస్తువుల నుంచి పెద్ద వస్తువుల దాకా వచ్చే అవకాశం ఉంది. అలాగే ఇల్లు కొనుక్కునే అవకాశం ఉంది, స్థలం కొనుక్కునే అవకాశం ఉంది, తర్వాత ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది, వ్యాపారాల అభివృద్ధి వచ్చే అవకాశం ఉంది, కొత్త ఐడియాస్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే శుక్రుడు, రాహు, బుధుడు కలిసి ఉన్నారు. సో వీళ్ళకి బుధుడు ద్వితీయాధిపతి, సో ద్వితీయాధిపతి పంచమాధిపతి. సో ఆయన కూడా వెళ్ళి మీన రాశిలో ఉన్నారు. ఎప్పుడైతే శుక్రుడు, బుధుడు, రాహు అందరూ కలిసి ఉన్నాయో ఎప్పుడైనా మంచి ఉంటుంది, అలాగే చెడు కూడా ఉంటుంది. కలవడం వల్ల ఒక విధంగా మంచి అయినా బుధుడు అక్కడ ఆ రాశిలో ఉండడం వల్ల ఏంటంటే కాస్తంత ఇబ్బంది పడతాడు. అందుకని మీన రాశిలో బుధుడికి అంత గొప్ప స్థానం కాదు, అది ఖచ్చితంగా ఇబ్బంది పెట్టే స్థానం. దానివల్ల ఏంటంటే కాస్త మన బుద్ధి కాస్త వంకరగా వెళ్ళడము, సరైన ఆలోచించలేకపోవడము, కాస్తంత ఇబ్బందులు, కాస్తంత గొడవలు, చిన్న చిన్న డిస్టర్బెన్సెస్,
తెలియని అహంకారంతో ఏదో మాట్లాడేయడము, దానివల్ల కాస్తంత డిస్టర్బెన్స్ ఉన్నప్పటికీ కూడా వృషభ రాశి వాళ్ళకి ఏంటంటే 90% పాజిటివ్ ఉంది. ఒక 10% మాత్రమే కాస్తంత ఇబ్బందులు, చిన్న చిన్న గొడవలు, కాస్త మనస్పర్ధలు, తర్వాత బంధువులతోటే కాస్తంత ఇబ్బందులు రావడం, కుటుంబంలో కాస్తంత కలతలు. ఎందుకంటే ఇక్కడ మిథున రాశిలో కుజుడు ఉన్నాడు, వీళ్ళకి ద్వితీయంలో కుజుడు ఉన్నాడు అక్కడ. దానివల్ల కాస్తంత కోపము, ఆవేశం రావడం, దానివల్ల ఏదో ఒకటి పాటు చేసుకోవడం, జరిగే ఏదైతే మంచి జరుగుతుంది అనుకుంటామో అది ఒకసారి చెడుగా వెళ్ళడం, మార్గం మారిపోవడం, ఇవి జరుగుతుంటాయి. సో అందుకే ఖచ్చితంగా వీళ్ళు ఏంటంటే చూసుకుంటూ వాళ్ళ దశలు యోగం బాగుంది అంటే మొదలు పెడితే అన్ని పనులు అవుతాయి. అంటే ప్రారంభం మార్చి నెలలో వీళ్ళు ఇల్లు కట్టాలని ప్రారంభం చేస్తే ఖచ్చితంగా ఆ ఇల్లు లోన్స్ రావడం కానీ, ఆ ఇల్లు కట్టడం కానీ పూర్తవుతుంది అనమాట. అలాగే వివాహం ప్రయత్నం మొదలు పెడితే వివాహ ప్రయత్నం పూర్తవుతుంది. అలాగే సంతానం కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి సంతాన యోగం కన్నా అదృష్ట వార్తలు వినే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మరి ఇంకా ఎటువంటి పరిహారాలను వీళ్ళు పాటించుకోవాలంటారు? ఖచ్చితంగా ఏంటంటే ఎటువంటి వ్యామోహంలో పడకుండా ఉండాలంటే దుర్గా పూజ చేసుకోవడం. ప్రతి మంగళవారం రాహుకాల టైంలో అమ్మవారికి నిమ్మకాయ దీపారాధన చేయడం. ఎందుకంటే ఎటువంటి మోహంలో పడకూడదు. ఇప్పుడు ఎంత బ్రహ్మాండంగా ఉన్నప్పటికీ కూడా మనంత స్పీడ్ వెళ్ళకూడదు ఎప్పుడు కూడా. సో అందుకని ఆ మోహంలో పడకుండా ఉండడానికి దుర్గా ఆరాధన చేసుకోవడం, దుర్గా పూజ చేసుకుంటుంటే ధైర్యంగా పనులు చేసుకుంటూ ఆలోచన శక్తి పెరుగుతుంది వీళ్ళకి. అమ్మ, వృషభ రాశి వారికి ఈ మార్చి నెల ఎలా ఉండబోతుంది, ఎలాంటి పరిహారాలని పాటించుకోవాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ విషయాలన్నీ కూడా తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః.